మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని రైట్. ఒకసారి మూర్తి గారితో కంటిన్యూ చేద్దాం. మూర్తి గారు, వినపడుతుందా? చెప్పండి. నా వాయిస్ చెప్పండి సార్. అందరిది క్లియర్ గా ఉంది. అందరిది క్లియర్ గా ఉంది. మూర్తి గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక హైకోర్టు జడ్జి తోటి దీని మీద ఫుల్ ఎంక్వైరీ చేయించండి. కూటమి నాయకత్వం ఈ చొరవ తీసుకొని ఒకవేళ జగన్ గారు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో తప్పైతే దానికి ఏం చేయాలన్నది మా శాసనసభలో మాట్లాడండి. రెండోది, మనం ఈ పోలీసుల వ్యవస్థ ఈ రోజు దాని మీద కాదు, పోయినసారి జరిగిన వాటి మీద కూడా ఎంక్వైరీ జరగాల. ఆనాడు అధికార పక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పోలీస్ వ్యవస్థని తన చెప్పు చేతుల్లో పెట్టుకుందని ఆరోపించింది ఈనాటి ప్రభుత్వం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం అదే చేస్తోంది అని చెప్పారు. ఇద్దరు చెప్తున్నది పోలీసు యంత్రాంగం అధికార పక్షానికి ఆనాడు కానీ ఈనాడు కానీ దాసోహం అని పక్షపాత వైఖరితోటి వ్యవహరిస్తున్నారు. దీని మీద ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీని వేసి తేల్చండి వాస్తవాలు. పోలీసులు కూడా సుమోటివ్గా తీసుకొని ఈ విషయాల మీద వాళ్ళ యొక్క వాదనలు వినిపించమనండి. అలాగే వైఎస్ఆర్సీపీ, అలాగే తెలుగుదేశం, మిగతా పక్షాలు కూడా. ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా చేతులు నరికేసిన ఘటనలు మనం చూసాం. నామినేషన్ వేయడానికి వెళితే పత్రాలు చింపేయడం మనం చూసాం. దగ్గరుండి పోలీసులే బెదిరించి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలు మనం చూసాం. కాబట్టి ఇవన్నిటి మీద ఒక నిష్పక్షపాతంగా మనం ఒక కమిటీని వేసి హైకోర్టు జడ్జి యొక్క నాయకత్వంలో కొంతమంది స్టేట్ లో ఉన్న కొంతమంది మా మధ్యవర్తులతో దీన్ని వేసి అఖిలపక్షం కూడా అన్ని పక్షాలని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఇది ఇంతటితో ఆగకపోతే ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు కొనసాగుతూ ఉంటాయి. దీనివల్ల ప్రజలకి విసుగొచ్చేస్తుంది. ఏ పక్షం అయితే ఏముంది, ప్రభుత్వాలన్నీ కూడా ఒక రకంగానే ఉన్నాయనే దీనికి వస్తుంది. ఇప్పుడు చక్కటి మెజారిటీ వచ్చింది, 164 వచ్చాయి. ఇంతటి అధికారం రావడం మరి ఇంకా చరిత్రలో ఎవరికి రాదనుకుంటాను. అదే విధంగా రామారావు గారితో కూడా నేను వినియోగించుకునేది ఏంటంటే, ఇప్పుడు రోడ్డు మీద పోలీస్ యంత్రాంగం మీద మాట్లాడిన దానికన్నా కూడా శాసనసభలోకి వచ్చి ఒకవేళ ఆయన రాలేకపోతే మిగతా ఎమ్మెల్యేలైనా వచ్చి మాట్లాడితే మంచిది. ఏ విధంగా అయితే ఎమ్మెల్సీలు వస్తున్నారో ఆ విధంగా ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు వచ్చి ఈ విషయాల మీద ఈ భాషలో శాసనసభలో మాట్లాడలేదులేండి. అలా మాట్లాడితే వాళ్ళే ఇబ్బంది పడతారు, రికార్డుల్లోకి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా అనేది కాకుండా మీకు 39% ఇచ్చారు. అదేం చిన్న విషయం కాదండి. 39% ఓటింగ్ అనేది ఉంది. ఇప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం వైసీపీఏ, ఇంకా వేరే ఎవరు కాదు. ఎందుకంటే కూటమిలో ఉన్నారు వాళ్ళందరూ. మరొక విషయం, స్పీకర్ గారితో మాట్లాడి ఒక ప్రత్యేకమైన దీని మీద పోలీస్ యంత్రాంగం మీద ఈ లా అండ్ ఆర్డర్ ఏదైతే దెబ్బతిందని చెప్పి గతంలో అన్నారో ఇప్పుడు అన్నారో మళ్ళా మారితే ఇటు అటు అవుతాయి. కాబట్టి ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరిపి దీని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం మంచిదనేది నాకు కూడా అభిప్రాయం. అంటే మూర్తి గారు, మరొక అంశం ఇక్కడ, అంటే పోలీస్ వ్యవస్థలో కూడా వాళ్ళంతటా వాళ్ళు కొంత రియలైజ్ అవ్వాల్సినటువంటి టైం వచ్చిందేమో. ఎందుకు వాళ్ళకి వీళ్ళకి రాదంటారా? రాదు. యథా పాలన తదా పోలీస్, యథా పాలన తదా పోలీస్, అంతే అంటారా? మనం చెప్పలేము. ఇప్పుడు చాలా వెరీ ఎర్లీగానే ఒక 3 నెలలకే అనుకుంటాను ఢిల్లీలో వెళ్ళి లా అండ్ ఆర్డర్ చెడిపోయిందని చెప్పి జంతర్ మంతర్ దగ్గర జగన్ గారు పార్టీ 3 నెలలకే చెప్పారు కదా. అవును, అది 5 ఏళ్లలో చెప్తే వీళ్ళు 3 నెలల్లోనే పాటు చేశారని చెప్తున్నారు కదా. అందుకని ఇప్పుడు కూటమి యొక్క బాధ్యత ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ, ఇక్కడ కూడా ఎన్డీఏ కాబట్టి ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ పెట్టించండి. ఆ ఎంక్వైరీ పెట్టించి వాస్తవాలు కనుక తీయకపోతే ప్రజలు పాలన ఏదైనా ఈ రకంగానే ఉంటుంది
అనే దానికి వెళితే కూటమి ప్రభుత్వానికి కూడా ఇది మంచిది కాదు అని నా యొక్క అభిప్రాయం. ఓకే అండి. రామారావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఇందాక చేయి చూపించారు. నేను సూర్యనారాయణ గారు చెప్పింది అసెంబ్లీకి వెళ్ళడం లేదనే దాని మీద నేను ఇంతకు ముందు కూడా క్లియర్ గా చెప్పానండి. సర్లేండి, దాని గురించి చర్చ కాదు, దాని గురించి చర్చ కాదు. ఒక అంశం అండి, కారణం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు స్పీకర్ గారికి, ఒక పార్టీ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షుడిగా. దానికి ఆన్సర్ చేయొచ్చు కదండి. ఆన్సర్ చేయడానికి ఏంటి ఇబ్బంది? ఆన్సర్ చేయలేదని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది పోతే చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ మధ్య కదండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదైనా పనులు చేస్తే ఖచ్చితంగా ఒక మీటింగ్ లో చెప్పారు ఈ మధ్య, ఆ పాముకు పాలు పోసినట్లు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అటువంటి వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టడానికి తార్కాణం కాదు, ఆలోచించమనండి. అట్లాగే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కాన్వాయ్లు అత్యుత్సాహంతో నిన్ననే పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ ఏదైతే అక్కడ గిరిజన ప్రాంతం పోవాలంటే విశాఖపట్నం దగ్గర పెందుర్తికి సంబంధించి 30 మంది విద్యార్థులు ఎగ్జామ్ కి అటెండ్ కానటువంటి పరిస్థితి ఉంది. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అత్యుత్సాహం, ఎందుకంటే గంటల ముందుగానే వీళ్ళు అత్యుత్సాహంతో ట్రాఫిక్ జామ్ చేసేది ఏదో పెద్ద హోదాలాగా బిహేవ్ చేస్తుంది పోలీసుల అంశానికి వస్తే. అట్లాగే మనం చూస్తా ఉన్నామండి. ఇప్పటికే మనం చాలా అంశాల్లో కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థ అనేది మనం చూస్తా ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు మనం బయటపడతా ఉన్నాయండి. ఏంటంటే పోలీసులకు సంబంధించి రామారావు గారు వీడియో స్ట్రక్ అయిన. రామారావు గారు వినిపిస్తుందా? స్ట్రక్ అయిందండి. రామారావు గారి వీడియో చెప్పండి. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి రక్షణ లేని పరిస్థితి ఉందండి. ఈ యొక్క అత్యుత్సాహంతో ఏదైతే అధికార పార్టీ నాయకులు, మీరు ఎంపీ అంటే వారు రఘురామకృష్ణరాజు గారి పేరు తీస్తారేమో, మీ గతంలో మీ పార్టీ ఎంపీ అయినటువంటి. అది అంశం వేరండి. దాంట్లో కూడా ఇప్పుడు కక్షపూర్తిగా చేశారు కదండి పోలీస్ ఆఫీసర్ విజయ్ పాల్ని. గుడివాడ మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి, తులసిబాబు అక్కడే ఉన్నాడు. నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు, అది కూడా మనం గమనించాలి. ఈ మధ్యనే ఒక వివాదం వచ్చినప్పుడు జగన్ గారి హయాంలోనే మేలు, ఈ పోలీసులు నేను నమ్మనని కూడా ఆయన వ్యాఖ్యానించాడు. ఇంకొక అంశం ఏంటంటే చంద్రగిరిలో మనం తీసుకోవాలండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక 14 సంవత్సరాల బాలిక మీద ఆ కుటుంబాన్ని అఘాయిత్యం జరిగిందనేటువంటి ఆలోచనతోటి పరామర్శించడానికి పోతే పోలీసులు ఆయన మీద పోక్సో కేసు పెట్టారు. 2 టర్మ్స్ ఎమ్మెల్యే, ఒక సీనియర్ లీడరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో చిరపరిచితులు. ఆయన మీదనే అంత దుస్సాహసం ఈ పోలీస్ వ్యవస్థ చేస్తుందనేది మీరు కూడా గమనించాలి. అట్లాగే పేకాట, గ్యాంబ్లింగ్ కూడా ఈ మధ్యనండి మాకు టంగుటూరులో రెగ్యులర్ గా ప్రతి నియోజకవర్గంలో ఉన్నట్లుంది. పేకాటలు, కోడి పందాలు అంటే అది ఏదో ఫెస్టివల్ జరుగుతుంది, తీసేయండి. నేనేమంటున్నానంటే ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ, ఈ బెట్టింగ్స్ కానీ, అట్లాగే పేకాట స్థావరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారని సాక్షాత్ అక్కడ మాకు టంగుటూరులో లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ మాజీ ఎంపీటీసీ అండి, ఆమె పేరు పద్మ. ఆ పద్మ గారు కూడా ఈ మధ్య ఒక మెసేజ్ పోలీసులకు, అధికారులకు, లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మినిస్టర్ స్వామి గారికి కూడా పోస్ట్ చేశారు. ఇటువంటి దేనాది వ్యవస్థ పోలీసులు యొక్క అనాలోచితమైనటువంటి ఏదైతే వాళ్ళ యొక్క విధానం వల్ల, వాళ్ళ యొక్క లంచగొండి విధానం వల్ల జరుగుతున్నాయి అనేది క్లియర్ గా మనకు పబ్లిక్ లో జరుగుతున్నటువంటి అంశమే. నేను చెప్పేది కూడా వాస్తవాలండి. ఇక్కడ అట్లాగే మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు వైసీపీ సోషల్ మీడియాను వేధిస్తూ, మరోవైపు కిరాక్ ఆర్పేన ఆయన పోస్టింగ్లు పెడతా ఉన్నాడు, మహిళలను కూడా చూడకుండా. ఈ విధంగా నేను అంగీకరిస్తా, ఐ అగ్రీ. అంటే నేను కూడా చూసా, అంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారని అరెస్టులు చేసేటువంటి టీడీపీ కిరాక్ ఆర్పి విషయంలో అసలు వాళ్ళకి కనిపించట్లేదో, లేకపోతే ఆ పోస్టులు కనిపించట్లేదో, మరి మనకు అర్థం కావట్లేదులేండి. సరే, అది వేరే విషయం. ఇంకోటండి, దుర్మార్గంగా ఈ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో సీమరాజు అని ఒక అతన్ని వైసీపీ టవలేసి జగన్ గారి మీద, వైసీపీ మీద మాట్లాడించడం, ఇటువంటి భ్రష్టు సంస్కృతికి ఎవరు శ్రీకారం చుడుతున్నారు అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. చూసారు, నేనేమన్నా రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇంత హీనమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో అవసరమా? మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు, ఆయన కక్షపూరితం ఉండదు, ఆయన పరిపాలనా దక్షుడు, ఆయన సూర్యనారాయణ గారు అన్నారు. సూర్యనారాయణ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కక్షపూర్తి రాజకీయాలు చేయరు అన్నారు. దానికి నేను చెప్తుంది ఏంటంటే ఇంత హీనమైనటువంటి రాజకీయాలు మీడియా పరంగా కూడా మూర్తి గారు కూడా పెద్దలు కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు.
ఏ పార్టీనైనా సంస్కరించుకోవాలి. నేనేమన్నానంటే అంటే మా పార్టీలో రామారావు గారు నేనేం విన్నా అంటే మీ పార్టీ గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులకి ఏం మాట్లాడాలో ఏ బూతులు తిట్టాలో కూడా ప్రింట్అవుట్ ఒకటి వచ్చేదంట కదా, దాన్ని ఫాలో అయ్యి చెప్పాలంట కదా ఏదైనా స్టేజ్ పైన కానీ మీడియా సాక్షి. నేను అనలేదు వినిపించేది చెప్తున్నా. రైట్ సరే నారాయణ గారు.